Dear LLB, LLM and CS students, welcome. ఈ వీడియోలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టబద్ధమైన ప్రక్రియ, అండ్ దిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని అంటే న్యాయబద్ధమైన ప్రక్రియ. ఏ ప్రక్రియ, ఎక్కడ ప్రక్రియ అంటే ఒక డిస్కషన్, ఒక లీగల్ ఇష్యూని స్టడీ చేసేటప్పుడు, లేదు కోర్టులో లాయర్స్ ఆర్గ్యూ చేసేటప్పుడు, లేదు ఫైనల్గా జడ్జి ద్వారా వెలువరించేటప్పుడు దేన్ని అనుసరిస్తారు, దేన్ని దృష్టిలో పెట్టుకుని స్టడీ చేస్తారు, జడ్జిమెంట్ ఇస్తారు, ఆర్గ్యూ చేస్తారు అని అంటే చట్టాల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, కాంట్రాక్ట్ లా, కంపెనీ లా, లేబర్ లా అనుకున్నాం, కాన్స్టిట్యూషనల్ లా, ఎనీ లా, స్టాట్యూట్స్, ఆర్డినెన్సెస్, గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా చట్టాలు. ఈ చట్టాల్లో ఏ ప్రొవిజన్ ఉంది, ఏ సెక్షన్ ఏం చెప్తోంది, ఏ ఆర్టికల్ ఎలా చెప్తోంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసుని స్టడీ చేయడము, లీగల్ ఇష్యూని, ఒక కేసుని డిసైడ్ చేయడం. అంటే కేసుని కానీ లీగల్ ఇష్యూని కానీ డిసైడ్ చేసేటప్పుడు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ని అనుసరిస్తారు. ఒక విధంగా చెప్పండి, బ్లైండ్గా అనుసరించడం. దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ అని అంటాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే న్యాయబద్ధమైన ప్రక్రియ, అంటే న్యాయాన్ని చేయడమే ఇక్కడ ప్రధానం. ఈ చట్టాలని డిస్కస్ చేసేటప్పుడు, ఆర్గ్యూ చేసేటప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే న్యాయం కలుగు చేయడం. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ లా ఈజ్ జస్టిస్. చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? న్యాయాన్ని అందించడం ప్రజలకి. సంథింగ్ గుడ్, సంథింగ్ వాల్యుబుల్, సంథింగ్ రైచియస్ లైఫ్ని కలిగించడం. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం లా అండ్ జస్టిస్ అనే చోట. లా అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి. సో ఇక్కడ ప్రతి చట్టము కూడా, చట్టంలో ఉండే ప్రతి ప్రొవిజన్, సెక్షన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, అవన్నీ కూడా న్యాయాన్ని కలిగిస్తాయి అని అనడానికి లేదు. ఉదాహరణకి చాలామంది జ్యూరిస్టులు చెప్పినటువంటి విషయం, లా మే బీ అన్లాఫుల్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి చట్టం కూడా అన్లాఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, దో నాట్ అన్లాఫుల్, ఒకవేళ అన్లాఫుల్ కాకపోయినా ది లా మే బీ అన్జస్ట్ అని అన్నాడు. ఒకసారి అన్జస్ట్గా కూడా ఉండొచ్చు చట్టం అనేది అని చెప్పాడు. నిజమేనా అనే విషయాన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఈ పాత చట్టాలు చూసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీలో 498 ఉంది, 304B ఉంది, 497 అడల్టరీ ఉంది. ఇవన్నీ ఒకప్పుడు న్యాయంగా పరిగణించబడ్డాయి, ఇప్పుడు న్యాయం కాదు అని అంటున్నారు. అంటే ఒకప్పుడు అన్యాయంగా ఉండేది ఈరోజు న్యాయంగా అనిపించవచ్చు, లేదు ఒకప్పుడు న్యాయం అనిపించేది ఈరోజు అన్యాయం అనిపించవచ్చు. అంటే కాలం మారే కొద్దికి పరిస్థితి మారుతుంది, చట్టం కూడా మారే అవకాశం ఉంది. అంటే లా అనేది డైనమిక్, స్టాటిక్ కాదు. చేంజ్ అనేది ఇంకా వెల్త్ ఆఫ్ టైం అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. మరి చూడు, ఆ రోజు 498ని అనుసరించి శిక్షలు వేసేవాళ్ళు. అంటే ఒక స్త్రీని డౌరీ హారాస్మెంట్ కావచ్చు, లేదా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఆ ఇష్యూలో ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క హస్బెండ్, పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకొచ్చి ప్రాసిక్యూట్ చేసి ఆమెకి న్యాయం చేయాలి అన్నట్టు చేసేవాళ్ళు. ఆ ప్రక్రియలో ఏమైందంటే, ఆ చట్టబద్ధమైన ఆ ప్రక్రియలో, అంటే ప్రొవిజన్ సెక్షన్ 498, 304B ఇది చెప్పింది, ఓకే ప్రొసీడ్. అది ఏమైందంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కేసులు ఎక్కువైనాయి, వేలు దాటి లక్షలకు వెళ్ళాయి, కుటుంబ కలహాలు ఇంకా పెరిగాయి. ఎందుకంటే అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందరిని ఇన్వాల్వ్ చేయడం వల్ల కలహాలు పెరిగాయి. ఇంకా ఆ కుటుంబంలో వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండేటువంటి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఎప్పుడైతే ఫ్యామిలీ యొక్క ఇంటిగ్రేషన్ దెబ్బతినిందో సమాజం దెబ్బతింటుంది. అది న్యాయం అనిపించవద్దు. వెంటనే ఇప్పుడు ఏం చేశారు, కోర్ట్స్ అన్నీ కూడా మార్చారు. నో, ఆ 498 కానీ 304B కానీ కేసెస్ ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేయొద్దండి, ఎఫ్ఐఆర్ ఫుటప్ చేయొద్దండి. ఆ విక్టిమ్ యొక్క హస్బెండ్ని మాత్రమే పిలిచి నెల లేదా 2 నెలల టైం తీసుకో, తరోగా ఇన్వెస్టిగేట్ చేయి. క్రిమినల్ అఫెన్స్ జరిగింది అని ప్రూఫ్ అయినప్పుడు మిగతా వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడే వాళ్ళని పిలవండి. అంతేకాని ప్రమేయం లేనటువంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ నెలలు, సంవత్సరాలు కోర్టు చుట్టూ తిప్పడం అనేది చాలా అన్యాయము అనేది ఇప్పుడు నిర్ణయించారు. అంటే అప్పుడు అనుసరించినటువంటి ఆ సెక్షన్స్, ఆ చట్టాలన్నీ కూడా మన ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టబద్ధంగా మన ప్రక్రియలో ఉపయోగించాం, అన్యాయం గురైనాం, న్యాయం జరగలేదు. అలాగే
497 కూడా. 497 అడల్టరీ అనేది ఒకప్పుడు నేరంగా భావించి దాన్ని శిక్షలు వేసేసాం. స్త్రీని అసలు కనీసం స్టేషన్కి కానీ కోర్టుకు కూడా పిలిచేవాళ్ళం కాదు, అడల్టరీలో ఇన్వాల్వ్ అయిన స్త్రీని. మగవాడిని మాత్రమే పిలిచేవాడిని శిక్షించేసేవాడు. అది ఎంత అన్యాయం అనేది మళ్ళా 2018లో షైనీ కేసు అది బిల్ వేసిన తర్వాత తరోగా స్టడీ చేశారు. డీప్ లేయర్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ లా యొక్క ప్రిన్సిపల్స్, ఆ లీగల్ ప్రిన్సిపల్స్ని డీప్గా స్టడీ చేసిన తర్వాత దిస్ బ్లైండ్ అప్లికేషన్ అనేది గుడ్డిగా అనుసరించడం అనేది చాలా రాంగు. దానివల్ల అన్యాయం జరుగుతోంది, న్యాయం జరగడం లేదు. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది సమ్టైమ్స్ అన్జస్ట్ అనేటువంటి విషయం ఆ తర్వాత తెలియంది క్లియర్గా. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకు అర్థమైంది, కాలంలో చేంజ్ అనేది వెల్త్ ఆఫ్ టైం. అది మన కాలంలో అద్భుతమైన సంపద అనమాట మార్పు అనేది. ఒకప్పుడు న్యాయం అనుకునేది ఈరోజు అన్యాయం, ఒకప్పుడు అన్యాయం అనేది ఈరోజు న్యాయంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకి ఇది. అండ్ ఇంకా బెస్ట్ ఎస్టాబ్లిష్డ్ కేసెస్ నుంచి స్టడీ చేయాలంటే ఏకే గోపాలన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అనేటువంటి కేసులో 1950. ఆ కేసులో ఏకే గోపాలన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. ఆల్రెడీ అతను ఒక 2-3 సంవత్సరాలు జైల్లో ఉండి రిలీజ్ అయ్యి వచ్చాడు. వచ్చిన వెంటనే మళ్ళా మెడ్రాస్లో ఒక సభలో ప్రసంగించాడు. డెరోగేటరీ రిమార్క్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. వెంటనే అతన్ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, సెక్షన్ 14ని అనుసరించి. అతను ఇది గవర్నమెంట్కు వ్యతిరేకంగా నేనేం చేయలేదు, నా హక్కు నాకు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, 19, 14, 21ని ఉదహరించాడు. ఆ సెక్షన్ రాంగు. ఏ సెక్షను? పీడీ యాక్ట్ 14 సెక్షన్ ఉంది కదా, వీళ్ళని ఒక వ్యక్తిని అనుమానించినప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం. ఈవెన్ పోలీసు కూడా అంతే కదా, ఎవరన్నా మన దారిలో పోతున్నప్పుడు అనుమానించేసి అరెస్ట్ చేసేవచ్చు. బాంబేలో ఒక కేసు అలా జరిగింది. అతను అరెస్ట్ చేసి చాలా సంవత్సరాలు జైల్లో పెట్టి ఏ ఆధారం లేకుండా ఉన్నప్పుడు వదిలేశారు. అలాగే ఇక్కడ అతను కోర్టుకు అప్లై చేశాడు. అది స్టేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హరిలాల్ కన్యా అతను నో ఈ కేసు కరెక్టే, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ హైకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ కరెక్టే, ఎందుకంటే చట్టాన్ని అనుసరించి పోయినారు వాళ్ళు. చట్టంలో ఉన్న ప్రొవిజన్ దే హ్యావ్ ఫాలోడ్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా దే హ్యావ్ ఫాలోడ్, దట్స్ కరెక్ట్ అనేసారు. అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ అది. కానీ అది అప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఇది నిజంగా న్యాయమైనా కాదా, ఇతని హక్కు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించేసిందా ఆ సెక్షను, అంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ అనేటువంటి డీప్ లేయర్స్ ఆఫ్ మీనింగ్ని జస్టిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియకి అంత దూరం వెళ్ళలేదు అప్పట్లో. ఆ తర్వాత 1978 అంటే 28 సంవత్సరాల తర్వాత ఏకే గోపాలన్ కేసు జరిగిన 28 ఇయర్స్కి మొట్టమొదటిసారిగా మణికే గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో మణికే గాంధీ ఒక పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేశారు అని ఎక్కడికి పోనీయకుండా నిర్బంధించడం వెళ్లకుండా ఆవిడ కోర్టుకు అప్లై చేయడం, హైకోర్టు నుంచి అది సుప్రీంకోర్టుకు రావడము. సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా ఈ ఇష్యూస్ ఏకే గోపాలన్ బయటపెట్టినటువంటి ఆ 3 పాయింట్స్, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, 19 ఫ్రీ మూవ్మెంట్ టు గో ఎనీవేర్, అండ్ 21 రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు హ్యూమన్ డిగ్నిటీ, ఎవ్రీథింగ్. దాన్ని గోల్డెన్ ట్రియాంగిల్ అంటారు. ఈ గోల్డెన్ ట్రియాంగిల్ యొక్క ప్రాశస్త్యం, యొక్క విలువ బయటకు వచ్చింది. దాని గురించి డీప్గా స్టడీ చేసి ఇందులో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, నిజంగా ఇక్కడ మణికే గాంధీకి అన్యాయం జరిగిందా, అంతే కదా. ఇప్పుడు ఆల్ చట్టాలన్నీ కూడా, ఆల్ యాక్ట్స్, ఆల్ లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్ ఆర్ సబ్సర్వియంట్ టు ది కాన్స్టిట్యూషనల్ లా. కాన్స్టిట్యూషనల్ లాకి అనుగుణంగా వాటికి కాన్స్టిట్యూషనల్ లాకి లోబడి ఉండాలి. మరి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లాలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఈవిడివి హరించబడ్డాయా, ఆ గోల్డెన్ ట్రియాంగిల్కి విఘాతం కలిగిందా అని మొట్టమొదటిసారి స్టడీ చేసి డీప్ లేయర్స్లోకి వెళ్ళారు. అప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వెలుగులోకి వచ్చింది. ఆర్టికల్ 21కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు హ్యూమన్ డిగ్నిటీ. అంతే కదా, ఆవిడ యొక్క అనుమానంతో కేవలం ఆవిడ యొక్క పాస్పోర్ట్ని తీసుకొని ఆమె స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, ఫ్రీ మూమెంట్ని, రైట్ టు లిబర్టీని హరించడం అనేది అన్యాయము అనేటువంటి విషయాన్ని
స్టడీ చేశారు. వెలుగులోకి వచ్చింది ఆర్టికల్ 21 డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మొట్టమొదటిసారిగా అది ఆవిర్భించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి కేసులు అన్నీ కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి అనుగుణంగానే ఉంటున్నాయి, ముఖ్యంగా అపెక్స్ కోర్ట్స్లో. ఇట్స్ రియలీ గొప్ప డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఆశ్చర్యమైన విషయం ఇక్కడ ఏంటంటే లాంగ్ టైం బ్యాక్ అంటే 200 సంవత్సరాల ముందే 1806, 10, 30, 1830 ఆ కాలంలోని అంటే 200 సంవత్సరాల క్రితమే అమెరికన్ జ్యూరిడిక్షన్లో వాళ్ళ జ్యుడిషియరీలో గొప్ప రెవల్యూషన్, అద్భుతమైన ఎవల్యూషన్ అని చెప్పొచ్చు. విప్లవాత్మకమైనటువంటి పరిణామం అది ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లాకి లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సుప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఎప్పుడైతే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో అక్కడ రైట్స్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, జస్టిస్ అనే దాన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియోలో మనం అమెరికాలో జరిగినటువంటి ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎలాంటిది అనేది ఒక గ్రేట్ చీఫ్ జస్టిస్ని అతని యొక్క కేసు లాని స్టడీ చేస్తూ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ఇట్, subscribe and like it. Thank you.